వాళ్ళ వెనకాల నుంచుని వీప్ మధ్య కొట్టాలి. అప్పటికి బయటకు రాలేదనుకో, అక్కడేమో మనం ఛాతి మీద నిప్పుల్స్ కింద నొక్కాం కదా, ఇక్కడ డిఫరెంట్. వీళ్ళ వెనకాల నుంచున్నాం కదా, ఇక్కడ ఈ పాయింట్ కింద బొడ్డు పైన గుర్తు పెట్టుకుంటే బెటర్. ఓకే, 1 2 3 4 5 మన వైపు నొక్కుకోవాలి ఇలా, పైకి వెనక్కి పైకి వెనక్కి. సో వెనకాల 5 సార్లు, ముందర 5 సార్లు బొడ్డు పైన. సో సేమ్ 3 సైకిల్స్ అయ్యేసరికి బయటికి రాకపోతే 108కి ఫోన్ చేసి ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంటిన్యూ చేయాలి, అది బయటకు వచ్చే వరకు లేదా సృహ కోల్పోయే వరకు. సృహ కోల్పోతే బ్రీతింగ్ ఉందో లేదో చూసుకోవాలి. బ్రీతింగ్ ఉంటే సైడ్ పట్టుకుని ఎమర్జెన్సీకి వెళ్తాం, బ్రీతింగ్ లేకపోతే సిపిఆర్ఎస్. అంతే. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నివారించడం ముఖ్యం. ఫస్ట్ ఎయిడ్ ఎంత ముఖ్యమో నివారించడం ఇంకా ముఖ్యం. సో పిల్లలకి గట్టి అన్ని పెట్టకూడదు. మా వాడు తినేస్తాడు, నవ్వులేస్తాడు అని 1.5 సంవత్సరాల పిల్లలు హోల్ నట్స్ అంటే ఫుల్గా ఉన్న నట్స్, బాదం పప్పులు అవి పెట్టకూడదు, పొడి చేసే పెట్టాలి.